పోలిపాడ్యమి పూజా విధానం, తేదీ, పూజా సమయం. శ్రీ గురోప్యాయ నమః, శ్రీమాత్రే నమః. అయితే 2025 పోలిపాడ్యమి ఏ రోజున వచ్చింది? ఎన్ని ఒత్తులు దీపాలను వెలిగించాలి, వదలాలి? 31, 33, 35? అరటి టొప్పల్లో లేకపోతే ఏం చెయ్యాలి? అరటిటొప్ప లేకపోతే ఈ రోజున నాన్ వెజ్ తినచ్చా? ఇలాంటి డౌట్లు అయితే చాలా వస్తాయి అంటే అందరికీను. తులసి కోట లేని వాళ్ళు ఏం చెయ్యాలి? అంటే పోలిపాడ్యమి ఆనవాయితీ ఉండాలా? ఈ రోజున కుదరకపోతే మళ్ళా ఎప్పుడు వెలిగించాలి? ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా? పోలిస్వర్గం లేదా పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి అనే అంశాలు అయితే చాలామందికి అయితే చిన్న చిన్న డౌట్లు ఉంటాయి కదండి. ఇప్పటిదాకా ఈ వీడియో ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే కార్తీక మాసంలో నెల పొడవునా 30 రోజులు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి ఆకాశంలో నక్షత్రం వెళ్లకుండా ఉండగానే కృత్తిక దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందరూ. అలానే కార్తీక సోమవారాలు కూడా, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో కూడా ఉపవాసం చేసి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి, విష్ణు ఆలయాలకు వెళ్ళి ఆకాశ దీపాన్ని వెలిగించి, ఆకాశ దీపాన్ని అది చూసి సందర్శించి ఇటువంటివన్నీ పాటించే ఉంటారు కార్తీక మాసం అంతాను. వీటన్నిటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి. అయితే ఆ 4 రోజులు చెయ్యలేకపోతే బాధ పడవలసిన పనే లేదు. ఇలా చేయలేకపోయినా బాధ కలవటానికి అవకాశం కూడా, ఒకటి వెలిగించడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఆ 4 రోజులు కూడా దీపాన్ని మనం పెట్టలేకపోతే పెట్టిన పుణ్యాన్ని ఈ ఏర్పాటు ప్రక్రియ పోలిపాడ్యమి రోజునుంది. అదే శ్రద్ధగా కలిగిన వారికి, అంటే భక్తి శ్రద్ధలు కలిగిన వారికి మాత్రమే ఈ పరమేశ్వరుడు అనుగ్రహం ఇస్తాడు. పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి? అసలే ఇలా జరుపుతున్నట్లయితే ఈ కార్తీక మాసం పుణ్యం అంతా పొందగలమా అని చెప్పుకునే అంశాలైతే చెప్పుకుందామా? అయితే ఇప్పుడు కొంచెం పోలిపాడ్యమి రోజున, ఇది మనం మార్గశిర మాసంలో పోలిపాడ్యమి తిథి ఉన్న రోజున జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు అన్నమాట. 2025 పాడ్యమి రోజున, ఈ రోజున వచ్చిందండి. 25 నవంబర్ 21వ తేదీ శుక్రవారం అయింది. పోలిపాడ్యం వచ్చింది. పాడ్యమి తేదీ అయితే 2025 నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 నుంచి అయితే నవంబర్ 21 మధ్యాహ్నం 12:37 వరకు పాడ్యమి తేదీ అయితే ఉందండి. అయితే దీపాలు వదలవలసిన సమయం 2025 నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6 గంటలలోపే. ఈ సూర్యోదయాన్ని కంటే ముందుగానే దీపాలను మనం వదలాలి. పోలిపాడ్యమి పూజా విధానం: ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గరైనా ఆవు పేడతోలికి కొంచెం ముగ్గు పెట్టి, కుదరకపోతే ఆవు పేడ లేకపోయినా సరే ఇలా ముగ్గది పెట్టుకుని, పసుపది రాసి ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత దేవుడి దగ్గర పూజా విధానం అన్నమాట. ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం, స్వస్తిక్, చక్రం, శంకు చక్రాలు పాదాలు వేయాలి. ముగ్గు వేయాలి. ముగ్గుతో పసుపు కుంకుమ వేసి తులసమ్మని యథాశక్తిగా పూజ చేయాలి. తులసి కోట దగ్గర చక్కగా దీపాలు అవి మనం మామూలుగా నిత్యం ఈ నెలనాళ్ళు ఎలా పెట్టుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలి. ఆ దీపాలను చూపిస్తూ నైవేద్యం, నివేదన లక్ష్మీనారాయణకు నమస్కరించుకోండి. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేయండి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర స్తోత్రం పఠించాలి. తులసి కోట లేని వారైతే ఇంటికి బయట ఈశాన్యం మూల లేదంటే పూజా మందిరంలో ఈ పూజను ఆచరిస్తారనమాట. కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కూడా కలగడానికి గాను మొత్తం 33 ఒత్తులు తులసి కోట దగ్గర వెలిగించాలి. ఈ 33 ఒత్తులు ఎందుకు అంటే, కార్తీక మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 ఒత్తులు, తిథులు హెచ్చు తగ్గులు గాను 1 ఒత్తి, మిగిలిన 2 ఆ రోజున మనం వెలిగించవలసిన దీపాలు. మొత్తం 33 దీపాలు. అంటే 33 కోట్ల దేవతలు మనం ఉన్నారని అనుకుంటాం.
33 దీపాలు వెలిగిస్తామన్నమాట. చెరువుల దగ్గర, నదుల దగ్గర అక్కడక్కడికి వెళ్ళి అరటి డప్పలు దీపాలు వెలిగించి, మనం అంటే చెరువులు లేని వాళ్ళు ఇంట్లోనే ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అరటి డప్పలో లేదా వెలిగించేసుకుంటారు. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా దీపాలు వెలిగించి విడిచిపెట్టాలి. అరటి డప్పలు దొరకకపోతే కొబ్బరి చెప్పలో కానీ, తామలపాకులు కానీ, జిల్లేడాకులు కానీ దీపాలను వదలాలి. తర్వాత చేతితో అక్షంతలు తీసుకొని పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని అక్షంతలు తులసమ్మ మీద వేసుకొని మన మీద కొన్ని అక్షంతలు అయితే వేసుకోవాలి. పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదండి. ఇంట్లో వాళ్ళు తులసి కోట దగ్గర, అంటే ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నా మనం పూజ చేసేసుకోవచ్చు. సాధారణంగా తులసి కోటల దగ్గరే కదా ఈ బాల్కనీల వాటిలోని కదా చేసుకునేది. అందుకని కనుక అక్కడ శుభ్రం చేసేసుకునే పూజ అయితే చేసేసుకోవచ్చు. అంతేకాని మనసు కష్టపెట్టుకోవద్దండి. ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చే సంవత్సరమే వెలిగించుకోవాలి. పోలీస్ వర్గ దీపాలు వెలిగించాలంటే మన తృప్తి కోసం నవంబరు 20వ తారీఖు పాడ్యమి ఉంది కనుక ఆ రోజు సాయంత్రం దీపాలను వెలిగించుకోవచ్చు. పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని మనకి సంతరించుకుంటుంది. ఈ పోలిపాడ్యమి కథ చెప్పుకుంటూ అక్షంతలు వేసుకొని